అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే అక్రమంగా ప్రవర్తించుటకు కారకుడు ఆయను అంటారు. దానికి కారణం ఏంటంటే నాకు వాక్యం తెలుసు అని అంటారు, వాక్యానుసారమైన జీవితం ఉండదు, కానీ నాకు దేవుడు తెలుసు అని అంటారు. నీ సొంత మార్గంలో ఎంచుకుంటూ ఉంటావు. They say they know the word of God, but they behave in their own understanding. They say they know everything, but they go in an unrighteous way. That's what it says. Because of this reason, they have behaved అదే unrighteously. చెప్పా, అందులో మర్చిపోయారా? Have you forgotten? మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించి ప్రకారము, మా రుణస్తులని మేము మా ఎడల మా రుణములు చేసిన వారిని మేము క్షమించి ప్రకారం మా రుణములు నువ్వు క్షమించి తండ్రి అని అన్నావంటే, నువ్వు క్షమించలేకపోతే నీ పాపాలన్నీ నువ్వు చిన్నప్పటి నుండి నువ్వు ఇప్పుడు దాకా చేసినవన్నీ నీ నెత్తి మీద ఉంటాయన్నది నీకు జ్ఞాపకం లేదు. Forgive us our sins as we forgive those who have sinned against us. You say this, but when you're not able to forgive others, that means God will not forgive your sins rendered by you from your childhood days. ఏమంటే నేను ప్రార్థన చేసుకున్నాను, ఎందుకు చేసావు? But then you say, I'm good in prayer. ఎవరు వింటారని చేస్తున్నావు? Who is hearing your prayers? నీ ప్రార్థన దానియేలు ప్రేయర్ లా ఉండాలి. Your prayer should be like that of Daniel. నెహెమ్యా ప్రేయర్ లాగా ఉండాలి. Like that of Nehemiah as he prayed. ఎజ్రా ప్రేయర్ లాగా ఉండాలి. Like that of Ezra. మనుష్య కుమారుని యొక్క ప్రార్థన లాగా ఉండాలి. Be like the Son of Man. ఇవి లేకుండా దాన్ని తీసే దీన్ని తీసే ఏంటి మీకేదో పనోడు అనుకున్నారా దేవుడు అంటే? You think God is your servant to remove all your ఫస్ట్ నీలో ఉన్నవి తీసే. First remove your own weaknesses. అప్పుడు ఆయన perhaps ఒకవేళ నీ హృదయ పాపములు క్షమింపబడు వచ్చినేమో, అక్కడ కూడా తాత్కాలిక కన్ఫర్మేషన్ లేదు. Then God will say perhaps your sins will be forgiven. That also is not a confirmed thing. 2 Chronicles 33:9 చూడండి. 2 Chronicles 33:9 రెండవ దినవృత్తాంతములు 33వ అధ్యాయము 9వ వచనము. ఈ ప్రకారము మనుష్య యూదా వారిని యెరూషలేము కాపురస్తులను మోసపుచ్చిన వాడై ఇశ్రాయేలు ఎదుట ఉండకుండా యెహోవా నశింపజేసిన అన్యజనుల కంటేను వారు మరింత అక్రమంగా ప్రవర్తించినట్లు చేయుటకు కారకుడాయను కదా. మనం బయట వాళ్ళని చూసి వాళ్ళు పూజలు చేస్తున్నారు, వాళ్ళు అలా చేస్తున్నారు, వాళ్ళు అలా ఉన్నారు అని చెప్తున్నాము, కానీ మనం ఎలా ఉన్నామో మర్చిపోతున్నాం. We look into others and say they are idol worshippers, but we forget about what kind of people we are. 1 Thessalonians chapter 2 verse 16. అన్యజనులు రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మల్ని ఆటంకపరచుచు దేవునికి ఇష్టలు కాని వారును మనుషులు అందరికీ విరోధులై ఉన్నారు. దేవుని ఉగ్రత తుడుముట్టు వారి మీదకు వచ్చెను. బయట వారి ఎడల నీ ప్రవర్తన విషయంలో మంచి సాక్ష్యము కలిగి ఉండాలి అన్నది వాక్యం ఉంది. వాక్యం తెలుసు అందరికి. The word of God very clearly says how you ought to conduct yourself in the sight of unbelievers. పరపక్షమందు ఉన్నవాడు చెడ్డ మాటలు పలకకుండా నిన్ను నువ్వే జాగ్రత్త పడు అని వాక్యం చెప్తుంది. The word says see to that people do not speak evil of you. మరి మీ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? Why people are speaking negative about దానికి you? కారణం ఏంటి? What's the reason? ఇక్కడ దేవుడే డైరెక్ట్ గా మాట్లాడాలా? The Lord is speaking directly to us. కదా. అన్యజనులకు రక్షణలోనికి తీసుకెళ్తున్నప్పుడు ఎవరు అడ్డుపడుతున్నారు? దేవుడు కోపము ఎవరి మీదకి వస్తుంది? When the Gentiles are supposed to be saved, who has become contrary and who is forbidding them? కదా. God's wrath is coming దేవుడు upon them. వాక్య ప్రకారం వెళ్ళు. మతాచారంగా వెళ్ళడం వలన నువ్వు దేవుడి నామానికి దూషణ తీసుకొస్తున్నావు అన్నది నువ్వు జ్ఞాపకం రావట్లా. Go according to what God had instructed, not according to your own traditions and customs. Because of this, many people are invoking the wrath of God in their lives. వాక్యం ఏం చెప్తుంది? నిన్ను బట్టియే కదా అన్యజనులలో దేవుని నామానికి దూషణ పాలవుచున్నది అని చెప్తుంది. The word of God says, because of you, the name of the Lord is continuously blasphemed in the sight of people. అపోస్తలుడు పౌలు ఏమంటున్నాడు? What did Apostle Paul say? బాప్తిస్మం ఇవ్వడానికి నేను రాలేదు కానీ క్రీస్తు యొక్క నింద సిలువ వ్యర్థము కాకూడదని నేను వచ్చాను అని What చెప్తున్నాడు. did Apostle Paul says? The baptisms, I have not come to give baptism, but in fact, the name of the Lord should not be nullified or blasphemed. ఉద్దేశపూర్వకమైన పాపము చేస్తే దానికి ఇక బలి ఉండదు, రక్తము పని చేయదు, ఇక తీర్పు దినానికే ఎదురు చూడాలి అని అంటే క్రీస్తు యొక్క రక్తము పని చేస్తుందా లేదా? Anybody who sins intentionally, their sins will not be forgiven, and the blood of Jesus Christ will not be ineffective, is mentioned from the book of Hebrews. ఈ వాక్యం వెనకాల ఉన్నది ఏంటి? What is behind the word of God? సర్వ శరీరులకు దేవుడను సర్వ శరీర ఆత్మలకు దేవుడనై ఉన్నాను. బార్కి నఫ్షి. But God is telling, I am a God of all flesh and all souls belong to me. సర్వ శరీరులకు దేవుడనై ఉన్నాను, సర్వ శరీర ఆత్మలకు దేవుడనై ఉన్నాను. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? Is anything too difficult for me, says the Lord?
ఇది కావాలి. నా వాక్యము అగ్ని వంటిది కాదా, బండలు పగలకొట్టు సుత్తి వంటిది కాదా? Is not my word like a hammer? Is not my word like a fire? ఇది And like కదా a hammer కావాలి. breaks stones into pieces? కంఫర్ట్ వాక్యం అయితే దొరకదు. You should not listen to only comfort ఆల్రెడీ words, కంఫర్ట్ లోనే ఉంది లోకమంతా. because the entire world is in a very ఆ comfortable position. కంఫర్ట్ నుండి బయటికి రాలేదనుకో, Come out of your comfort zone. If you don't come, మహాదినము రాబోతుంది కదా, అది ఎప్పుడు వచ్చినో, ఎప్పుడు ఏ సమయంలో వచ్చినో, ఏ గడిలో వచ్చినో దొంగ వలె వచ్చినని వాక్యం చెప్తుంది. tribulations will come at a time, and it will come at a time where you do not even expect it to కరోనా come like a దొంగ thief. వలె రాలా, Did not COVID come like a thief? అలా ఏదైనా సరే దొంగ వలె వస్తాయి. Likewise, situations can come like a thief. ఎవరికి తెలియదు. Nobody will know. అంతే. చాలా మంది ఒబేస్ లో ఉన్న వాళ్ళకే హార్ట్ అటాక్స్ వచ్చిపోతారని, ఇప్పుడు సన్నగా ఉన్న వాళ్ళు కూడా పోతున్నారు. దానికి ఏమంటారు? Many people say people who are obese will have heart attack, but even lean people are having. What do you say about it? ఎందుకంటే నువ్వు వర్డ్ లో ఉన్నావా, వరల్డ్ లో ఉన్నావా? Are you in the word of God? Are you in the world? వాక్యం ఏమంటుంది? నేను ఆకాశం మీద ఉన్నా, నువ్వు భూమి మీద ఉన్నావు. The word of God says God is in heaven and you are in earth. నీ మాటలు కొద్దిగానే Let ఉన్నాయి. your words be few. రియలైజ్ అబ్బు, Realize that. నాకు గొప్ప దేవుడు బాగుంది. ఆ గొప్ప దేవుడు దొరికినట్టు నువ్వు గొప్పగా ఉంటే ఇంకా బాగుండేది. You can easily say, I got a great God, but you all need to lead a good great వాల్యూ life. ఉండాలి. ఓకేనా? There should be value. మీరు మామూలుగా బయటకు వెళ్ళేటప్పుడే నేను చెప్పులు వేసుకొని షూ వేసుకుంటానంటారు. When you go out and you say, I don't wear slippers, I have to wear అంత shoes or పర్ఫెక్ట్ గా sandals. మెయింటైన్ చేస్తున్నప్పుడు మరి వాక్యం విన్న వాక్యం విషయంలో మరి ఎంత మెయింటైన్ చేయాలి నువ్వు? You are maintaining your body with your good dress and all. How much more should you maintain అంతే. yourself with the word of దేవుడు God? వాక్యం ఉంటే నువ్వు ఎలా పర్ఫెక్ట్ గా ఉండాలో నీకు తెలుస్తుంది. When you have the word of God, you know how you can lead a perfect life. వాక్యం లేదనుకో, నువ్వు ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నా కూడా అక్కడ మాత్రం ఏమి ఉండదు. If you don't have the word of God and you lead a life in a perfect way according to the world, then it's of no use. ఎందుకంటే మనషే ఏ విధంగా దేవుడి నామానికి దోషం తీసుకొచ్చారో మన రియాక్షను, మన మాట తీరు, మనం మాట్లాడే విధానము, మనం క్విక్ రియాక్ట్ చేసుకోవడం, క్విక్ డిసిషన్స్ తీసుకోవడం, ఇవన్నీ కూడా డేంజరసే. Our own, the way we speak, the way we talk, the way we behave, is always bringing a bad name to God. కదా, తీసుకునే ఒక్క డిసిషన్ కామ్ గా ఉన్న సమయంలో మీరు రియాక్ట్ అయ్యారనుకోండి, మీ పిల్లలు కూడా సఫర్ అవ్వాల్సి వస్తుంది దానికి. When you react, when you are impulsive, when you're supposed to be calm and silent, you will be transferring that to your children and to your generations ahead. 2 Chronicles 33:9. రెండవ దినవృత్తాంతంలో 33వ అధ్యాయము 9వ వచనం. 2 Chronicles chapter 33 verse 9. ఈ ప్రకారం మనిషి యూదా వారిని యెరూషలేము కాపురస్తులను మోసపుచ్చిన వాడై ఇశ్రాయేలు ఎదుట ఉండకుండా యెహోవా నశింపజేసిన అన్యజనుల కంటేను మరింత అక్రమముగా ప్రవర్తించినట్లు చేయుటకు కారకుడాయెను. So Manasseh seduced Judah and the inhabitants of Jerusalem to do more evil than the nations whom the Lord had destroyed before the ఈ children of Israel. ప్రకారము So likewise, that means it's mentioned likewise. ఇప్పుడు నేను చెప్పిన ప్రకారము, ఈ ప్రకారము ఎవరైనా ప్రవర్తిస్తున్నారా, ఈ ప్రకారము ఆచారంగా తిరుగుతున్నారా, ఈ ప్రకారము ఎవరైనా మతం ప్రకారము నడుస్తున్నారా, దేవుడు వాక్య ప్రకారం నడుస్తున్నారా? Likewise, is anybody among you who is strictly following the traditions and the customs and following their own understanding, not according to God and His word? కదా, మనుష్య కుమారుడి దగ్గరకు వచ్చి ఏమన్నారు తెలుసా? Do you know what was spoken of the ఇదిగో Son of నీ Man? తల్లియు నీ సహోదరులు వచ్చి ఉన్నారు. And it was spoken to Jesus. See, your mother and your brothers have come. దానికి ఆన్సర్ ఏమొచ్చింది? What was the reply of నువ్వు Jesus? బాప్టిజం తీసుకుంటేనే నా దగ్గర నాకు సహోదరుడు అవుతావు అని ఉందా? Did Jesus say, only if you're baptized you'll become my brother? Did He say that? ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, ఎవరు నా వాక్యము విని దాని ప్రకారము జీవిస్తారో వారే నా తల్లియు నా సహోదరులు. What did Jesus say? Who is my mother and who are my brothers? The one who reads and applies the word of God in their life. Only that Second person is a incident brother. ఏమైంది? What is the second case? కదా, ఒక స్త్రీ వచ్చి చెప్పుద్ది, నిన్ను కన్న గర్భము ధన్యమైనది అని A చెప్పుద్ది. woman comes and tells, blessed is the womb that has borne you. అది పక్కన పెట్టు, ఎవరు నా వాక్యము విని నా చిత్త ప్రకారము జరిగిస్తే వారే నాకు ధన్యులు, వారే బాప్తిస్మం ఇచ్చే యోహాను కన్నా గొప్పవారని చెప్తారు. But Jesus says, more blessed are those people greater than John the Baptist who obeys my word and the instructions of God. మరి ఎక్కడ మతం ఉంది ఇక్కడ? Now where is religion here? ఎక్కడ ఉంది మతము? Where is religion in the statements of Jesus? ఎందుకు మనుష్య కుమారుడు చెప్తున్నారు, నేను సత్యం చెప్తే మీరు ఎందుకు నమ్మట్లేదు అని ఎందుకు అన్నారు? Jesus said, when I am telling you the truth, why are you not believing me? కంఫర్ట్ వాక్యం తీసేసుకుని దేవుడే చెప్పారు కదా అని చెప్పి కంఫర్ట్ లోకి వెళ్ళిపోతున్నారు.
We are going in a comfort state by taking only the comfort part కానీ of the నువ్వు నీ scriptures. కంఫర్ట్ వెళ్ళి నువ్వు ఎక్కడ పడుతున్నావు అన్నది నువ్వు రియలైజ్ But you're అవ్వట్లేదు not realizing why it's going to make you fall. కదా. శ్రమలు మహాశ్రమల కాలంలో ఉంటావా లేకపోతే ఎత్తబడే సంఘంలో ఉంటావా? Will you be caught up in tribulations and great tribulations, or will అందరూ you be caught up in చెప్తారు నాకు rapture? దేవుడితోనే ఉండాలని ఉంది, Everybody says, I want to be with God. కానీ నా ఇష్టంగా నాకు ఉండాలని ఉంది. But then they want to lead their own నాకు life. దేవుడు అంటేనే చాలా They ఇష్టము, say they love God, కానీ నేను ఎందుకో but ఉండలేకపోతున్నా. are not able to be. అంటే నువ్వు ఏది ఉండలేకపోతున్నావో అదే నీ దేవుడు Whatever you're not able to be, that is become your God. కదా. విగ్రహాలు అంటే బయట విగ్రహాలు కదండి. Idols need not be the statues of it. మార్చుకోలేని మనస్తత్వం కలిగిన ప్రతి వారు అది విగ్రహంతోనే సమానం. విగ్రహాలు మీ దగ్గర ఉన్నాయి, బయట లేవు. Every weaknesses of yours, anything that you're not able to transform according to the Christ, is an idol in your life. చదవండి ఎహెజ్కేల్ 14th చాప్టర్ తీసి చదవండి. Read Ezekiel chapter 14 to 6 verses carefully. హెచ్కేలు 14వ అధ్యాయము మొదటి వచనం నుండి. ఎజెకియల్ చాప్టర్ 14 వర్స్ 1 ఆన్వర్డ్స్. అంతటా ఇశ్రాయేలు పెద్దలలో కొందరు నా యొద్దకు వచ్చి నా ఎదుట కూర్చుండి ఉండగా యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయంలో విగ్రహములను నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరము తమ ఎదుటనే పెట్టుకొని ఉన్నారు. వీరు నా యొద్ద ఏమైనా విచారణ చేయదగునా? మరి ఇంకేంటి ప్రార్థన ఏం చేస్తారు మీరు? ఏం మొర పెడతారు? ఎవరింటారు? Should I let myself be inquired of at పొద్దున all by ప్రార్థన, them? మధ్యాహ్నం ప్రార్థన, 3 గంటలకు ప్రార్థన, ప్రొద్దున ప్రార్థన. అయ్యో ప్రార్థనే ప్రార్థన. Your life is filled with only prayers. Who's going to hear your prayers when you're not real? మారు మనస్సు లేని విగ్రహం లోపల పెట్టుకొని నీ విగ్రహాన్ని నువ్వు ఆరాధిస్తున్నావు. నీకున్న థాట్స్ నీకు విగ్రహం, నీ నోట్లో నుండి వచ్చే మాటలు నీ విగ్రహం, చెప్పుడు మాటలు వినేది నీ విగ్రహం. ఇవన్నీ విగ్రహాలు నోట్లో మొత్తం శరీరంలో పెట్టుకుని ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎవరు వింటారని? Your thoughts have become your gods, your words have become your gods, and your meditation has become your gods. Having all these idols inside your heart, who's going to hear your prayer? వర్స్ 4 4వ వచనం. కావున నీవు వారికి సంగతి తెలియజేసి ఇలాగ చెప్పుము, ఇలా చెప్పు, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, తమ విస్తారమైన విగ్రహములు బట్టి తమ మనసున విగ్రహములను నిలుపుకొని తమకు దోషము కలుగజేసుకొని తమ ఎదుట అభ్యంతరములను పెట్టుకొని ప్రవక్త యొద్దకు వచ్చు ఇశ్రాయేలు అందరూ. దేవుడి చిత్తం అడగాలి, కానీ నువ్వే ఆన్సర్ పెట్టుకుని రెడీగా వస్తావు అక్కడికి. Many people need to ask all have to ask the will of God, but you have your own ideologies, you have fixed your thoughts, and then come and ask what I'm supposed to do. దేవుడి చిత్తం ఏమంది అని అడుగుతావు. Then you come and ask, what is the will of God? ఆ ప్రవక్త చెప్పిన అలాగూ కాదు అని అంటావు. And when the prophet says something, you'll say, no, it's not like that. వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు అంటావు. Then you'll say, no, they are not that kind మరి of ఎందుకు వచ్చావు people. అక్కడికి? Then why did you come and ask? ఎందుకు దేవుడి చిత్తం అడుగుతావు? Why did you ask for will of God? దేవుడికి ఏం కావాలని ఎందుకు అడుగుతావు? Why did you ask for God? యువర్ థాట్స్ ఆర్ యువర్ ప్రేయర్స్. Your thoughts are supposed to be, and they are your prayers. నువ్వు ఏం ఆలోచిస్తావో అది నీ ప్రేయర్. Whatever you're thinking, whatever mindset you have, that is your మోకాలతో prayer. పని లేదు. And nothing to do with the నీ knees alone. ఈగో వంగిందంటే నీ మోకాలు వంగుద్ది. If your ego and pride humbles, then your knees is humbling. అంతే. నీ థాట్స్, నీకు ఏ ఆలోచన ఉందో అదే ప్రేయర్. Whatever your thoughts, that's going to be a prayer. డైరెక్ట్ గా వింటారు. And God will listen if it's a good kind. అందుకే నీ ప్రవర్తన విధానము, దేవుడికి ఇష్టంగా జీవించే విధానము అది ఒక ప్రార్థనగా మారుతుంది. Then when your character changes according to the word of God, then it becomes like a prayer to God. వాళ్ళు ప్రార్థన చేయలేదా? ఎవరు చేయలేదు? You will say they did not pray. Now who has not prayed? ఎవరు చేయలేదు అని అడుగుతా. Who has not prayed? I'll say. నువ్వు ఎవరో ఒకరి పేరు చెప్తావు. You will say somebody's name. వాళ్ళ నువ్వు ఉన్నావా అని అడుగుతా. Then I'll ask, are you like నువ్వు నాకు them? ఆన్సర్ ఇవ్వాలి. మరి You have to give me an answer if you have been like them. మనష్య కూడా తనకిచ్చిన సమయాన్ని వృధా చేసేసుకున్నాడు. Likewise also King Manasseh wasted his time in wrong things. నువ్వు దేవుడిచ్చిన సమయాన్ని నువ్వు వృధా చేస్తున్నావు అని అంటే నువ్వు అక్రమంగా ప్రవర్తించడానికి రెడీ అవుతావు. If you are wasting away or whiling away your time for wrong things, then you have transgressed. ఎందుకంటే నీ ముందున్న మార్గం, నీ దృష్టిలో నీ ముందు ఉన్న మార్గం నీకు కరెక్టే, కానీ దేవుడి దృష్టిలో అది మరణానికి తీసుకెళ్తదని వాక్యం చెప్తుంది. There's a way that seems right to man, but ultimately it leads to death. దేవుడు చూపించే మార్గంలో జీవం ఉంటుంది, నీ మార్గంలో నువ్వే ఉంటావు, ఇంకెవరు ఉండరు. Life will be there when God shows your way, but when you go in your own path and way, only you will be there, not God. 2 Chronicles 33 verse 9. 2 Chronicles 33 verse 9. 2వ దినవృత్తాంతములు 33వ అధ్యాయము 9వ వచనం. ఈ ప్రకారము మనిషి యూదా వారిని యెరూషలేము కాపురస్తులను మోసపుచ్చిన వాడై ఇశ్రాయేలు ఎదుట ఉండకుండా యెహోవా నశింపజేసిన అన్యజనుల కంటేను
వారు మరింత అక్రమముగా ప్రవర్తించినట్టు చేయుటకు కారకుడాయను. అంటే వాక్యము అన్న అవగాహన, వాక్యము తెలుసు అన్నది వేరే. Knowing the word of God is one aspect. నీకు వాక్యం తెలుసు అంటే ఎలా ఉంటది తెలుసా? You know, when you say, I know the word of God, ప్రభువా, నీ నామములో నేను దెయ్యాలను వెలగొట్టలేదా, నీ నామములో నేను ప్రవచించలేదా, నీ నామములో నేను గొప్ప కార్యములు చేయలేదా, నీ నామములో స్వస్థత చేయలేదా అన్నప్పుడు, అక్రమము చేయవారులారా మీరు ఎవరో నేను ఎరుగను, నా దగ్గర నుండి పోండి. when you say, I know the word of God, it's like Matthew chapter 7 verse 22 will say, many will say to me in that day, Lord, Lord, have we not prophesied in your name, cast out demons in your name, and done many wonders in your name? Verse 33. And then I will declare to them, I never knew you, depart from me, you who practice lawlessness. Who are these people? ఎవరు మరి వాళ్ళు? Who are these people? రాజ్య సంబంధులు, రాజ్యము వెలుపడ ఉన్నారన్నారు. ఎవరు వాళ్ళు? These are the children of God who are outside the kingdom of heaven. Who are ఎందుకంటే these? యూదుల వాళ్ళే దేవుడి రాజ్యము అని చెప్పుకుంటూ వాళ్ళ రాజ్యాన్ని ఏర్పరచుకున్న వాళ్ళు దేవుడి రాజ్యం బయట ఉన్నారని వాక్యం చెప్తుంది. Because the Jews wanted the kingdom of God, but they are actually outside the kingdom of God. నీకు జ్ఞానం ఎలా ఇస్తారు? How will God give you wisdom? వినేటప్పుడు ఇస్తారు. When you hear and obey, you వినుట get it. వలన విశ్వాసము కలుగును, వినుట వలన క్రీస్తు యొక్క జ్ఞానము మీకు దొరుకుతుంది. When you hear, you get faith, and you'll also receive the knowledge of God. వినుట వలన, వినటం అంటే చెవులతో కాదు, Not with your ears you have to hear. వినుట అంటే దాని ప్రకారము జీవించుట అని అర్థం. The actual meaning means that you need to live according to whatever you heard. గైకొనుట అంటే దాని ప్రకారము ప్రవర్తించుట అని అర్థం. That means behaving according to whatever instruction has been spoken. కానీ చెప్పుకుంటూ వెళ్ళిపోతాం, గైకొనుట, ప్రవర్తించుట చెప్పుకుంటూ వెళ్ళిపోతాం But అంతే in theory, you keep on saying, yes, you have to be. కదా. అందుకే అన్య జనుల్లో దేవుని నామానికి దూషణ రావడానికి కారణం ఏంటంటే వాక్యం తెలుసుకొని దాని యొక్క అనుభవ జ్ఞానం తెలియట్లేదు. You know the word of God, but they don't live according to the word of God. అద్భుత కార్యాలు దెయ్యం కూడా చేయగలదు. Even devils can do lying wonders and miracles. అద్భుత And signs. కార్యాలు దెయ్యం కూడా చేయగలదు. Even devil can do signs and అది wonders. తెలుసుకోవాలి. Remember this very carefully. దెయ్యం కూడా అద్భుత కార్యాలు చేయగలదు. మీకు తెలుసా దెయ్యం సువార్త చెప్పిందని? Do you know the devil had spoken the word of God? తెలుసా? దేవుడి వాక్యం మనుషులు చెప్తే మనుషుల్లో మార్పు రాలేదు, కానీ దెయ్యం వలన సువార్త వలన అనేక మంది రక్షింపబడ్డారు. తెలుసునా? Do you know when the prophet was speaking the word of God, people did not understand or come to the fold of Christ. But when devil spoke, many people turned their lives to Christ. దెయ్యం గుర్తుపట్టింది మనుష్య కుమారుడు, మనుషులు The గుర్తుపట్టలేదు. devil recognized the Son of Man, not people. నువ్వు రాజువా? Are you king? నువ్వు రాజైతే నాతో చెప్పు. They will come and question to అవును, Jesus. నీవన్నట్టే. When Jesus was asked, are you a king? He said, yes. As అవును, you said. నీవు అన్నట్టే మనుష్య కుమారుడు మేఘారూఢుడై వచ్చుట నువ్వు చూస్తావు అని చెప్తారు. And Jesus said, you will see the Son of Man coming in glory. వెంటనే ఏమన్నారు వాళ్ళు? What did they say? బట్టలు చింపుకొని ఇతను దైవ దూషణ చేస్తున్నాడు, ఇతడు మరణానికి ప్రాప్తుడు అని చెప్పేశారు. అంటే తీర్పు వాళ్ళే తీర్చేశారు. And these people told their close and said, this is blasphemy, and he's speaking contrary things against God. They passed their own judgment. అంతే. ఎందుకు ఇలా మాట్లాడారు? Why did they speak like వాక్యం that? తెలియదా వాళ్ళకి? Did they not know the word of వారు God? వినలేదా? Did they not hear? విన్నారు కదా. They heard. చూడలేదా? Did they not see? చూశారు కదా. They saw. మరి ఎందుకు ఇలా Why ప్రవర్తించారు? do they behave like that? వాక్యం యొక్క అనుభవ జ్ఞానం లేకపోవడం వల్ల వాళ్ళు ప్రవర్తించారు. Purely because they didn't have the practical understanding. కార్యారంభము కంటే కార్యాంతము మేలు. I told you the beginning is not important, but the నువ్వు end is important. వాక్యానుసారంగా మొదలెడుతున్నావు, You are beginning in spirit according to the వాక్య word, అనుభవ జ్ఞానంతో ఎండ్ చేయి నువ్వు. and you need to experience the word and end it. కార్యారంభము కంటే కార్యాంతము మేలు. The beginning is not important, but the end is not important. ఆత్మానుసారంగా మొదలైనప్పుడు ఆత్మానుసారంగానే ఎండ్ చేయి నువ్వు. When you started in the spirit, end in the spirit, not in flesh. ఎందుకు వాళ్ళు ప్రవర్తించారు? Why was the behavior so mean? వాక్యము తెలిసి కూడా ప్రవర్తించారు కాబట్టి మనుష్య కుమారుడు ఈ మాట చెప్పడం జరిగింది. Because after knowing the word of God also they behave contrary, and మరి that's the reason మనుష్య Son of Man కుమారుడు was ఈ preaching. విధంగా బోధించేటప్పుడు అక్కడ ఉన్న వారికి ఏమని అనిపించింది? When the Son of Man was preaching, what appeared to others? ఇతనెవడో శాస్త్రులు పరిచయుల వలె కాకుండా అధికారము కలవానిలాగా బోధిస్తున్నాడు అని They said, చెప్తున్నారు. who can this be that he speaks with authority, not like that of Pharisees and అందుకే scribes? నీలో వాక్యం ఉందనుకో, ఈ అక్రమంగా ప్రవర్తించడానికి నువ్వు కారకుడువు కావు, కారకు దానివి కానే కాదు. If you have the word of God richly dwelling in you, you will not become the reason to behave ఇలా నువ్వు unrighteously. ఉన్నావంటే నీ ఇంట్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటన్నిటి నుండి నువ్వు బయటకు వస్తావు. If you behave chastely and rightly, then you will come out of
of all the ప్రార్థన వల్ల problems. బయటకు వస్తావని నేను చెప్పాను. I will not tell that just because of prayers you'll come out of your problems. వాక్యమే నీ ప్రేయరు. Your word is the word of God is ఎందుకంటే your prayer. లోకము గురించి ప్రార్థించట్లేదు కానీ లోకం నుండి ఏర్పరచబడు వారి గురించి ప్రార్థిస్తున్నానన్నారు. అంటే క్రీస్తు నీ కొరకు దివారాత్రులు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన నువ్వు ఆపేసి నీ ప్రార్థన పెట్టుకుని నేనేం చేయగలుగుతా? In John chapter 17 verse 9, Jesus very clearly says, I do not pray for the world, but the people who are consecrated from the world, and you are not focusing on that. How is God going to hear your prayers? వాక్యము లేకపోతే, ఎందుకంటే సంఘము వెలుపటి వారి ఎడల మంచి ప్రవర్తన కలిగి ఉండాలని వాక్యం చెప్తుంది. You have to behave very wisely or good in the sight of the ఇది unbelievers. బైబిల్లోనేనండి. Will you say it's only in the Bible? అందుకే నువ్వు అవుట్ ఆఫ్ ద బైబిల్ ఉన్నావు. That's the reason you're out of the Bible. నువ్వు బైబిల్ లోపల లేవు, బైబిల్ బయట ఉన్నావు. You're not inside the Bible, you're outside it. అంటే నువ్వు దేవుడి రాజ్యంలో లేదు, బయట ఉన్నావా? నువ్వు ఈసారి ఎవరైనా అన్నారంటే If somebody says, tell them, oh, you're outside the kingdom of God. బయట ఉన్నావా నువ్వు? You can say, నేను లోపల ఉన్నానులే అని చెప్పు. you can say, I'm inside the word. అక్రమంగా ప్రవర్తించడానికి కారణం ఏమి? దేనికి? What is the reason to behave lawlessly or unrighteously? అక్రమముగా ఒకడు దేవుడు తెలిసి ప్రవర్తిస్తున్నారంటే అతన్ని క్షమించడమే వేస్ట్ నన్ను అడిగితే. And God forgiving that person is waste of time if the person is still continuing to behave lawlessly. అంటే దేవుడు తెలియని వారు ఇటువంటి ప్రవర్తన ఉండకూడదని నేను చెప్తున్నాను. And the people who know God should not behave lawlessly. మరి వాళ్ళు అలా ఉన్నప్పుడు దేవుడు తెలిసిన వారు కూడా అలాగే ఉన్నారనుకో, మరి ఎక్కువ శిక్ష వాళ్ళకే ఉంటది. More punishment will come upon those people after knowing the truth they behave. ఆయన వచ్చారు, ఆయన శిలువ మరణం చెందారు, నా పాపాలను తీశారు. అక్కడ తీసేశారు, అది నిజమే. కానీ మళ్ళా తీసిన పాపం వేసుకున్నామన్నది రియలైజ్ అవ్వట్లేదే. You are telling, yes, Jesus came, died on the cross, and he rose again, he took away all my sins. But what about the sins if you're continuing? కదా, శిలువ మరణం జ్ఞాపకం వస్తుంది, నువ్వు శిలువ వేసావన్నది నీకు జ్ఞాపకం వస్తుందా? You're remembering the crucifixion, but have you crucified your weaknesses to the cross? ఏప్రిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఏముంది? అదే తప్పు మరలా చేయడం వల్ల నువ్వు క్రీస్తుని మరలా శిలువ వేస్తున్నావు, నువ్వు మర్చిపోతున్నావు, కానీ శిలువ మాత్రం పట్టుకుని తిరిగేస్తుంటావు. In Hebrew chapter 6 verse 6 it says, if they fall away, to renew them again to repentance, since they crucify again for themselves the Son of God and put him to an open shame. నువ్వు ఎప్పుడైతే వాక్యము అన్నది నువ్వు తీసుకున్నావంటే ఆ వాక్యము నీకు వెలుగు చూపిస్తుంది. When you take the word of God, apply it seriously in your life, then the word of God will show you a way and a light. వాక్యంలో ఉండి నువ్వు చీకట్లో నడవలేవు. Having the word, you cannot walk in darkness. నువ్వు నడవలేవు. You cannot tread in darkness. వాక్యం యొక్క అనుభవ జ్ఞానం లేకపోతే నువ్వు చీకట్లో నడవలేవు. When you experience the word of God, you cannot walk in నువ్వు darkness. వాక్యం పట్టుకుని చీకట్లో వెళ్ళినా కూడా నీ చీకటి నీకు హెల్ప్ చేస్తుంది. But when you have the word of God, even in your dark situations, the word of God will help వెలుగులో you. ఎవరుంటారో చీకట్లో ఎవరుంటారో నీకు తెలిసి ఉండాలి. You should know who will be in light and who will be in darkness. దేవుడి వాక్యం ఉంది The word of God is there. కదా. ఈ వాక్యం పట్టుకుని నువ్వు వర్డ్ లో ఉన్నావా, వరల్డ్ లో ఉన్నావా? Now, according to the word of God, are you living in the world or living according to the word of God? పాపం ఎప్పుడు పాపం చేసే ప్రవర్తన ఆలోచన సరిగా లేకపోతే కూడా పాపమే. నీ కంటి చూపుతో, నీ మోహపు చూపుతో చూసినా కూడా వ్యభిచారం చేసిన వారితో సమానమని వాక్యం If చెప్తుంది. your thoughts are not right, if you're having lustful thoughts through your eyes, that itself is equal to adultery, and that Kada. also becomes your prayer. అంతే, Negative కంటితో prayer. అన్ని చేసేస్తావు, అన్ని your చేసేసి నాకు దేవుడు తప్ప ఇంకెవ్వరూ లేరంటాం. You lust with your eyes, you do everything with your eyes, and then you say you have only God in your life. దేవుడు తెలిసిన వ్యక్తి The person who knows God, ఉద్దేశపూర్వకమైన పాపం చేసిన ఎడల, if a man, after knowing the truth, after knowing God, if he sins విడుదల intentionally, పొందుకోలేని వ్యక్తి కన్నా దారుణమైన వాడు అని అర్థము. he is a person whose situation is even more grieving and dangerous than the person who has not got deliverance or not known the word. లమరిబే హర్సార్ దవర్ ఎఖద్. ఈ ఒక్క విషయము వినడానికి నాకు నచ్చల I don't like hearing this kind of behavior. కదా. దేవుడు సమస్తము రివీల్ చేస్తారు. వాక్యం ఎందుకు వస్తుందంటే నీలో ఉన్నవన్నీ కూడా నువ్వు ఇక్కడ కడుగుకుని వెళ్ళిపోవాలి. God, word of God will be coming so that you will start washing the word of God in ఎంత your life. మంచి And then లైఫ్ coming out. ఉందండి, ఎంత మంచి లైఫ్ ఉంది తెలుసా. జీవించి ఉన్నాయని నువ్వు నమ్ముతున్నావు. Such a wonderful life is there in store for the people నీ who are మధ్యలో living the word. జీవించే ఆయన్ని నువ్వు నమ్ముతున్నావు. You are believing in the one who's living in the midst of you. మాట్లాడే ఆయన్ని నమ్ముతున్నావు You are believing in a God who speaks. కదా. నీతో కూర్చుని తినే ఆయన్ని నమ్ముతున్నావు. You are believing in a God who dines with you. కానీ ఆయన ఎవరో నాకు తెలియదు అన్నటువంటి జీవితం నువ్వు జీవిస్తున్నావు అంటే నువ్వే కష్టాలు బాధలో ఉన్నప్పుడు ఎవరికి ఏ సువార్త చెప్తావు నువ్వు? But if you're living a life as if you do not know who God is in your life, means whom are you going to go and share the gospel?
ఉపయోగం లేదు. అప్పుడు క్రీస్తు కిందకు వచ్చిన దానికి ఉపయోగం లేకపోతుంది కదా. Then there is no purpose of Christ coming down. ప్రతి మోకాలు వేయాలి, ప్రతి నాలుక దేవుడు స్తుతించాలి అన్నది మాత్రమే ఉండిపోతుంది, కానీ అది దేవుడికి కనిపించట్లేదు. నీ జీవితంలో కనిపించట్లా, నీ మాటల్లో కనిపించట్లా, నీ ఆలోచనలో కనిపించట్లా. నువ్వు బయట ఎలా ఉన్నావో అది నువ్వు కాదు, నువ్వు లోపల ఉన్నావు చూడు, అదే నువ్వు. You would say every tongue should converse, every knee should bow down that and say that Christ is the Lord. But then it's not like that. The way you speak, the way you behave, what you're outside is not actual life, but what you're inside, that is the actual life. చాలా మార్గాల ద్వారా ఏదో ఒక ఆయన చిత్తాన్ని నీకు చెప్పడానికి, ఆయన పని నీతో చేయించుకోవడానికి వాక్యం ద్వారా రావచ్చు, మనుషుల ద్వారా రావచ్చు, మొత్తానికి మంచి అని పట్టుకుని నీ దగ్గర రావచ్చు. నీకు సపోర్ట్ చేయకూడదు, వాక్యానికి సపోర్ట్ చేసి నీతో మాట్లాడాలి. God in various times, through various people, various situations, He speaks through you. It may not be favorable to you, but He speaks to you so that you will understand. అందుకే దేవుడు చెప్పిన మాటని ఒక చూపించిన వాక్యంలో ఏ విధంగా దేవుడు వాక్యం తీసుకొస్తే ఏ విధంగా రిజెక్ట్ చేస్తారో చూపిస్తాను. I'll show you how the word of God comes and how people reject. 2వ దినవృత్తాంతములు 33వ అధ్యాయము 10వ వచనం. యెహోవా మనుష్యకును అతని జనులకును వర్తమానములు పంపినను వారు చెవియొగ్గకపోయిరి. ఎందుకు దేవుడు చెప్పింది వినాల? Why did they not listen when God spoke to them? అంటే వాళ్ళు చెప్పింది వినాలా? ఇష్టం మాకు లేదా? I have my own choice. నా డిసిషన్ నేను తీసుకోవద్దా? Should I not take my own decision? వాళ్ళు ఏదైనా వాళ్ళు వచ్చి పోషిస్తారా నన్ను? Will they come and feed me? వాళ్ళు అడగాల్సిన పని ఏంటి? What should I ask them? నా దేవుడు నాకున్నాడు, I have my own God. నా దేవుడు నాకు సహాయం చేస్తాడు. My God will help me. చెప్పలేదా? Did not people say సౌలు like that? చెప్పలేదా? Did not King Saul say? యెహోవా జీవంతోడని చెప్పలేదా? Did he not say as the Lord lives కదా. to Samuel? విచ్ క్రాఫ్ట్ చేసిన ఆమె దగ్గరికి వెళ్ళి కూడా యెహోవా జీవంతోడని చెప్పలేదా? Did he not go to the sorcerer or the witchcraft woman and say as the దేవుడి Lord దగ్గరికి lives? విచారించడానికి వెళ్ళినప్పుడు కూడా అతనికి సమాధానం దొరకకపోయినా కూడా యెహోవా జీవంతోడని చెప్పలేదా? When he did not get any answer from God, did he not say as the Lord lives? Did he not quote దయచేసి God? ఆచారపరంగా ఎక్కడో నేర్చుకున్నది ఇమిటేట్ చేయకండి. Don't imitate something somebody else. క్రీస్తుని ఇమిటేట్ చేయండి. In fact, imitate Christ. క్రీస్తుని ఇమిటేట్ చేయండి, మోషేని ఇమిటేట్ చేయండి, సమూయేలుని ఇమిటేట్ చేయండి, అపోస్తలు పౌలుని ఇమిటేట్ చేయండి. Imitate the great people of God like Moses, Samuel, Paul, or Abraham, or David, or great people of God. వాక్యంలో ఉందా లేదా చూసుకో. Check whether your life is there or the word of నీ God is there or సొంత not. ఆలోచనలో ఉందా లేదా చూసుకోక. Don't check with your own thoughts. రాబో కాలంలో నీకు సమాధానకరమైనవే కానీ హానికరమైనవి కావు అన్నప్పుడు నువ్వు వాక్యం విను. God says the thoughts that I think towards you, they are of peace, not of evil, to give you a future and a hope. Therefore, hear the word of God. లేకపోతే ఉల్టాగా విను. Otherwise, hear it the other way around. రాబో దినములో సమాధానకరమైన దినములు ఉన్నాయో లేవో నీకే తెలియదు. You do not know whether the days are not going to have peace or not. హానికరమైనవో లేవో నీకు తెలియదు. You do not know whether the days are evil or not. ఆ వాక్యము విని దాని ప్రకారం నువ్వు జీవించావనుకో అప్పుడు ఉంటది. డబ్బు కాదు. When you live according to the word of God, then it is good. Not డబ్బు money. కాదు. It's not money. డబ్బు కాదు, మనుషులు కాదు. It's not people. నువ్వు విన్న వాక్యానికి లైఫ్ ఇవ్వి. Give life to the word that you దాన్ని heard. డబల్ చేయి. నువ్వు And then double it. వాక్యాన్ని డబల్ చేయి. Double your character. నీ for the లైఫ్ word of God. ద్వారా ఎంతమంది జీవితాలు మార్చగలుగుతున్నావు? లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి, వాళ్ళ నోరు సరిగ్గా ఉండదు. How many people's lives are transformed because of you, or will you be heard as a వాళ్ళ person? దగ్గర ఎక్కువ మాట్లాడక అవన్నీ తీసుకుని అందరికీ చెప్తారు. Or don't go and tell బాగుందా he's a వినటానికి? slanderous person. Is it good to hear a kind of testimony? కొన్ని నీకు వచ్చి చెప్తారు వాళ్ళు నువ్వు ఇలాగాని. Will they come and tell you that you are like that kind of చెప్పరు. person? No, they will not tell you. నువ్వు అలా అని అందరికీ తెలుసు, Everybody knows నువ్వు what అలా kind అని of నీకు person you తెలియదు. are. But you do not know you కానీ are the person. వాక్యము నువ్వు ఎలా ఉంటావో చూపించగలదు. But the word can show you who you are. నువ్వు వాక్యం శ్రద్ధగా వింటే అయ్యో నేను ఇలా ఉన్నానా, అయ్యో నేను ఎక్కడిగా ఉన్నానా అనేది నువ్వు గ్రహించగలుగుతావు. You will recognize that you have been a naked person when you hear the word of God. పరిస్థితులు బాగోనప్పుడు ఎంత చక్కగా వింటారో. When situations are not good, they hear the word of God so సిచ్యుయేషన్ carefully. సరిగ్గా లేనప్పుడు ప్రెషర్ ఉంటా చూసారు, అప్పుడు వినరు, పక్కన పెట్టేసావని. When situation not good, when they are pressure, వాక్యము నాకు నా ప్రాబ్లం నీకు వస్తే అప్పుడు తెలుస్తుంది. they will say, if you face the problem that I go through, then you will know. మరి ఈ లాంగ్వేజ్ ఎవరు నేర్పించారు? Who taught this kind of language? దేవుడు నేర్పించారా? Did God tell you to behave like this? ఎవరు నేర్పించారు? Who taught you that? 2 Chronicles 33:2 చూడండి ఒకసారి. 2వ దినవృత్తాంతములు 33వ అధ్యాయము 2వ వచనం. 2 Chronicles 33:2. ఇతడు ఇశ్రాయేలు ఎదుటి నుండి యెహోవా వెళ్ళగొట్టిన అన్యోన్యులు చేసిన హేయ క్రియలను అనుసరించి యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఏ మనిషిని తృణీకరించారో నీకు తెలుసా?
But do you know whom God has rejected? ఏ ప్రవక్తని తృణీకరించారో నీకు తెలుసా? Do you know which prophet God has rejected? మరి ఒక ప్రవక్త ఇశ్రాయేలు దేశానికి వెళ్ళినప్పుడు ఇంకొక ప్రవక్త కూడా వచ్చి దేవుని దూత చెప్పింది నువ్వు మా ఇంటికి వచ్చి భోజనం చేయమని చెప్పారు. When God sent one prophet, another old prophet came and said, God spoke to me, come to me. కానీ దేవుడు మాట్లాడిన ప్రవక్తతో నువ్వు అక్కడ భోజనము చేయొద్దు, పానీయము కూడా చేయొద్దని దేవుడు చెప్పి పంపించిన తర్వాత మరి ఇంకొక ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు ఎందుకు నమ్మేసి వెళ్ళిపోయాడు? In 1 Kings 13 chapter, you can find that when God gave clear instructions, do not eat the food anywhere en route, why did this young prophet listen to the old prophet and go? దేవుడికి పక్షపాతము లేదు. God is not at all partial. దేవుడి నుండి వెళ్ళగొట్టిన వాళ్ళు ఎవరో మీకు ఎలా తెలుసు? How do you know if that person has been cast out by కదా? God or not? మీకు ఎలా తెలుసు? How do you know? Whom are you having fellowship? హెబ్రీయులకు రాసిన పత్రికలో ఏముంది? హీబ్రూస్ 4th చాప్టర్ లో ఏముంది? వారు వినిన వారితో సహవాసం కలిగి లేరు కాబట్టి విన్న వాక్యము నిష్ప్రయోజనమైపోయిందని వాక్యం చెప్తుంది. In Hebrews chapter 4 verse 2 it says, for indeed the gospel was preached to us as well as to them, but the word which they heard did not profit them. కదా? ఇశ్రాయేలు ఎదుటి నుండి యెహోవాని వెళ్ళగొట్టిన మనుషులు అది ఎవరైనా ఉండొచ్చు. It can be any person whom God has cast out. How do you know? దేవుడు వెళ్ళగొట్టిన దాంట్లో, ఎందుకంటే కయ్యను వెళ్ళగొట్టలా? Was not Cain cast out by God? ఇద్దరు దొంగల్లో ఎవరిని పెట్టుకున్నారో ఎవరిని వెళ్ళగొట్టారు? Now out of the two thieves, who was cast out and who was retained? ఈ దొంగ ఎందుకు రక్షింపబడ్డాడు? Why was the other thief saved? దానికి కారణం తెలుసా? Do you know the reason? నేను తప్పు చేశా, Because he said, I have sinned. నేను పాపం చేశా, Because he acknowledged నాకు ఈ his శిక్ష sin. కరెక్టే. He said, this punishment is correct for ఆయన me. ఏం పాపం చేయలా. But Jesus did not commit any sin. That's what he said. ఎక్కడున్నాడు ఇప్పుడు? Where is he now? ఈడెన్. హీబ్రూలో పరలోకాన్ని ఈడెన్ అంటారు In Hebrew, Eden means paradise. కదా? ఎక్కడికి వెళ్ళిపోయాడు? Where did he go? నేను తప్పు చేశా, ఆయన ఏం తప్పు చేయలే. Yeah. నువ్వు తప్పు చేస్తావు, నీ ఆలోచన తప్పు ఉంటుంది, దేవుడి వాక్యం తప్పు కాదు. You దేవుడి also- మాట నీ దగ్గరకు వచ్చింది Amen. తప్పు కాదు, నువ్వు రిసీవ్ చేసుకునే దాంట్లో తప్పు ఉంటుంది, నువ్వు ఆలోచన తీసుకునే విషయంలో తప్పు ఉంటుంది, కానీ దేవుడి వాక్యంలో తప్పు ఉండదు. Word of God cannot be at fault. It's your thoughts. The way you receive can find fault. The way you understand might have fault, not in God or his word. కదా? అంటే ఇశ్రాయేలు ఎదుటి యెహోవాని వెళ్ళగొట్టిన అని అన్నారు. Here it says they were cast out before the children. ఎవరైతే దేవుడి సన్నిధిలో నుండి బయటకు గంట వేయబడ్డారో అందులో కయ్యను కూడా ఉన్నాడు. The people who are cast out by God, that people, one of them is Cain. బయటికి వెళ్ళి ఏమన్నాడు? ఆయన సన్నిధి నుండి నన్ను బయటకు గెంటేశారు అన్నాడే గాని అతను ఏం చేశారో చెప్పాడా? But what did Cain say? He said, God has cast me out of his presence. But did he tell what he did? మనుషులు కూడా నీ దగ్గరకు వచ్చి మా ఆయన కొట్టారు, మా ఆయన తిట్టారు, వాళ్ళు ఇలా అన్నారని చెప్తారే కానీ వాళ్ళు ఏం చేశారో చెప్పరు. Many people will say, my husband beat me, this is what has happened, but they will not tell what they did. ఆ ఇశ్రాయేలు జనాంగము ఇశ్రాయేలు జనాంగమును కూడా చాలా మందిని పెరిష్ చేయడం అనేది జరిగింది. Many even Israelites were perished because they were cast out. కదా? అది నీ ప్రవర్తన వలన కూడా ఉండొచ్చు, బయటకు పంపించవచ్చు. You, because of your wrong behavior, also can be cast నీ out. మాటల వలన బయటకు పంపించవచ్చు, You can be cast out because of నీ your behavior, ఆలోచన వలన బయటకు పంపించవచ్చు. because of your thoughts. ఎవరి ముందు నువ్వు దేవుణ్ణి వెళ్ళగొట్టి ఎవరిని నీ ముందు పెట్టుకుంటున్నావో చెక్ చేసుకో. You need to check whom you are keeping in yourself and casting out God. నువ్వు దేవుణ్ణి ముందు పెట్టుకుని నీకు విరోధంగా ఉన్నవాడిని నువ్వు బయటకు గెంటుతున్నావా, నీకు విరోధంగా ఉన్నవాడిని నీ ముందు పెట్టుకుని దేవుణ్ణి బయటకు గెంటుతున్నావా చెక్ చేసుకో. Now, are you casting out God for the person whom you love, or the other way around? 2 Kings 24:3. 2 Kings 24:3. రెండవ రాజుల గ్రంథము 24వ అధ్యాయము 3వ వచనం. మనిషి చేసిన క్రియల అన్నిటిని బట్టి అతడు నిరపరాధులను హతము చేయుటను బట్టి యూదావారు యెహోవా సముఖము నుండి పారదోలబడినట్లుగా ఆయన ఆజ్ఞ వలన ఇది వారి మీదకి వచ్చెను. ఎవరి మీదకి వచ్చును? యేసుక్రీస్తు ప్రభు ఆయన రక్తం వల్ల ఇవన్నీ తీసేశారు అని చెప్తారు. తీసారో లేదో మీకే ఆన్సర్ ఉంది.
Many people say, I've been washed by the blood of Jesus Christ of Nazareth, and you should know whether it is true or ఇశ్రాయేలు not. జనాంగం తెలుసు, ఇశ్రాయేలు జనాంగం లాగా ప్రవర్తిస్తున్నారా లేదా అన్నది మిమ్మల్ని మీరు పరీక్షించుకో. You know about Israelites, but you should know whether you're behaving like an Israelite. or ఆహాబు not. అలుగుతాడని తెలుసు, ఆహాబు లాగా నువ్వు అలుగుతావా లేదా అన్నది నువ్వు రియలైజ్ అవ్వవు. You know that Ahab is known for his sulking nature, but you should know whether you're also sulking or not. యెజబేలు గురించి తెలుసు, యెజబేలు లాంటి ప్రవర్తన కలిగి ఇద్దరు అబద్ధ సాక్ష్యంతో ఒక నీతిమంతుడిని చంపించారు అన్నది రియలైజ్ అవుతారో లేదో తెలియదు. You know about Jezebel, but you should check whether, like Jezebel, she appointed 2 scoundrels and killed an innocent man. Are you doing like that? ఎవరెవరి గురించి నేర్చుకుంటున్నావో వాళ్ళ క్యారెక్టర్ నీలో ఉందా లేదో పరీక్షించుకోవాలి. You should check who are you reading in the Bible, whether you're having that character or not. క్రీస్తుని తెలుసుకున్న ఎవరైనాను క్రీస్తు స్వభావము కలిగి ఉండాలి, ఈ స్వభావం కలిగి ఉండకూడదు. Anybody who knows Christ should have and transform themselves into the character of Christ. క్రీస్తు Not this పోలి kind of- నడుచుకోవాలి, ఈ క్యారెక్టర్ ఉండకూడదు. You should behave like Christ, not like this kind of character. అప్పుడు అన్ని విషయములలోనూ వివేకంగా ప్రవర్తిస్తావు. Then in all ways you will behave నువ్వు wisely. చేసే ప్రతి పనిలోనూ నీ ఆలోచనలో కూడా ప్రతి విషయంలో ఎక్కడికి వెళ్ళినా కూడా నువ్వు సక్సెస్ అవుతావు. Wherever you go, you will be prosperous in all your ways, whatever you do. ఏది కష్టం అంటావో అది చాలా ఈజీ. అది నా అనుభవ జ్ఞానంతో చెప్తున్నా When you మీకు. say doing spiritual things is very tough, if you ask me, this is the easiest thing to do. కదా, నిన్ను నమ్మిన వారు దేవుణ్ణి నమ్మరు. The people who believe in you will not believe in God. నిన్ను నమ్మిన వారు దేవుణ్ణి కూడా నమ్మడానికి వీల్లేదు. ఎందుకంటే నిన్ను నమ్ముకున్నారు కాబట్టి, నీ మాటలు నమ్ముతున్నారు, నీ ఆలోచనని నమ్ముతున్నారు. అకార్డింగ్ టు జాన్ 8:44 తో పోలిస్తే, According to John 8:44, because they believed in you in the wrong way, they will not even believe God. ముందు నువ్వు ఎవరిని నమ్ముతున్నావు? Whom are you putting your trust? ఎవరిని ముందు నమ్ముతున్నావు? గుర్తుపెట్టుకో, నీ ఆలోచన నమ్ముతున్నావా, మనుషులు చెప్పింది నమ్ముతున్నావా, దేవుడు వాక్యాన్ని నమ్ముతున్నావా? Are you believing your thoughts? Are you believing in people's counsel? Or are you believing in the word? ఎందుకంటే దేవుడి సముఖం నుండి, దేవుని సన్నిధి నుండే వారు వెళ్ళిపోతారు. నువ్వు ఆత్మీయంగానే వెళ్ళిపోతావు, చొక్కా వేసుకుని వెళ్ళిపోతావు. They have gone away from the presence of God with the tunic. నీ సొంత ఆలోచనలో దేవుడి చిత్తం ఉందా? Now, is God's will there in your own thoughts? అంతే. నువ్వు వర్డ్ లో ఉన్నావా, వరల్డ్ లో ఉన్నావా? Are you there in the word of God or in the world? కదా, నువ్వు వాక్యం ముందు పెట్టుకొని ఈ లాజికల్ మైండ్ లో ఉంటూ, నువ్వు వాక్యం ముందు పెట్టుకొని నువ్వు లాజికల్ మైండ్ లో ఉన్నావా, వాక్యం ముందు పెట్టుకొని దేవుని జ్ఞానంలో ఉన్నావా? Are you having the word of God and behaving according to a worldly person, or having the word of God and doing the instructions of? అడిగితే ధారాళంగా దయచేస్తారు కదా. You say God will give everything whatever you ask. అందరికీ తెలుసు కదా. మరి Everybody quote మరి this. నువ్వు ఎలా అడుగుతున్నావు? But how are you asking? నాకు జ్ఞానం కావాలని నువ్వు లాజికల్ మైండ్ లో ఉండి అడుగుతున్నావా, జ్ఞానం కావాలని దైవ జ్ఞానంలో ఉండి అడుగుతున్నావా? Are you asking wisdom with a logical mind, or are you asking wisdom to behave according to wisely? దేవుడు కూడా నేను నీకు ఏమి కోరుదునో దాన్ని అడుగు. God was asking Solomon, whatever you want me to give, నువ్వు you అడిగితే ask ఇవ్వక, that. నువ్వు అడగక, You don't ask God for this. నువ్వు మరీ specific- విసిగించేసావు అనుకో, If you vex God, వారు కోరుకున్నది వారికి దయచేయబడును, వారి ప్రాణానికి క్షీణత కలుగజేయబడును. God will grant every request of yours, but He will also send leanness to your soul. కదా, నువ్వు లాజికల్ గా అడిగావు కాబట్టి నీకు అది దొరుకుతుంది. Since you asked with your logical mind, you will get that. నువ్వు ఆత్మీయంగా అడిగావు అనుకో, But if you ask spiritually, సొలొమోనుతో ఏమన్నారు? but what was spoken నువ్వు to Solomon? ఆస్తినైనను, ధనమైనను, నీ శత్రువుల ప్రాణమైనను, ఐశ్వర్యమైనను నువ్వు అడగలేదు కాబట్టి నీ జ్ఞానము వివేకముతో పాటు అవన్నీ నీకు దయచేయబడును అని అన్నారు. God was telling to Solomon, you did not ask me for the lives of the enemies or prosperity or anything. Since you asked for the right things, even this would be given to you. కదా, నువ్వు దేవుడి సన్నిధి నుండి నువ్వు వెళ్ళిపోయావా ఉన్నావా అన్నది నువ్వు తెలుసుకోలేదు అనుకో, నీ మాట నమ్మిన వారు కూడా నీతో పాటు వచ్చేస్తారు. If you do not know whether you have been gone away from the presence of God or not, the people who believe in you also will follow you. నువ్వు అజంప్షన్ తో వెళ్ళి మాట్లాడతావు, You go with your own assumptions. నువ్వు అజంప్షన్ తో వెళ్ళి మాట్లాడుతావు. ఆ మాటని వాళ్ళు నమ్మేశారనుకో, వాళ్ళని కూడా దేవుడి సన్నిధి నుండి నువ్వు పక్కకు తీసుకెళ్తున్నావు అనేది నువ్వు రియలైజ్ అవ్వవు. You are speaking with your own assumptions, and if people believe in you, you are not realizing that you are also derailing their నీకు spiritual నువ్వే walk. నీ సొంత ఆలోచనతో, నీ స్వబుద్ధితో నువ్వు దేవుణ్ణి నమ్మేవనుకో, నీ స్వబుద్ధితో దేవుణ్ణి నమ్మొద్దు, ఆయన అడగలేదు. Don't believe in God with your own understanding and నాకు thoughts. వద్దు,
No, that's not correct. నీ ధనము నాకొద్దు, నీ ఐశ్వర్యము నాకొద్దు, నీ బలులు నాకొద్దు. I don't desire your sacrifices. I don't desire your money, says God. ఈ విషయంలో నువ్వు గ్రహించలేదనుకో, If you don't recognize it this way, నీకు నువ్వే దేవుడి సన్నిధి నుండి వెళ్ళిపోతావు. అది రియలైజ్ అయ్యో అవ్వవు. అందుకనే నువ్వు ఏం అనుకున్నా నీ పనులు జరగవు, నీకు స్వస్థత రాదు. దానికి కారణము ఎందుకు ఒకటి తర్వాత ఒకటి వచ్చిందనంటే దానికి కారణము నిన్ను దేవుడు వదిలేశారు అన్నది నువ్వు రియలైజ్ అవ్వట్లేదు. you do not realize that you yourself have gone away from the presence of God. That's the reason you are having problems over problems, pressures on pressures. You do not even realize that God is not there in your life anymore. 2 Kings 24 verse 3 and 4. రెండవ రాజుల గ్రంథం 24వ అధ్యాయము 3-4 వచనములు. 2 Kings chapter 24 verses 3 and 4. మనిషి చేసిన క్రియల అన్నిటిని బట్టి అతను నిరపరాధులను హతము చేయుటం బట్టి యూదావారు యెహోవా సముఖము నుండి పారదోలబడినట్లుగా ఆయన ఆజ్ఞ వలన ఇది వారి మీదకు వచ్చెను. అతడు నిరపరాధుల రక్తంతో యెరూషలేమును నింపినందున అది క్షమించుటకు యెహోవాకు మనసు లేకపోయెను. ఏముందమ్మా లిఖృచ్చు ఓటో Read it again. యెహోవాకు క్షమించడానికి మనసు లేదంట. మరి దేవా క్షమించండి ఉపవాస ప్రార్థన చేస్తాం, మరి క్షమిస్తారా? Lord did not feel like pardoning them, and we say, Lord forgive me. Do you think God will forgive? నువ్వు ట్రూత్ తెలుసుకోకుండా ఇంకొకరి గురించి ఇంకొకరికి నువ్వు చెప్పి ఆ క్యారెక్టర్ ని నువ్వు పాడు చేస్తున్నావంటే నువ్వు మర్డర్ చేస్తున్నావని అర్థం. Not knowing the truth, if you go with your own understanding, if you're believing in gossip, it's equal to character assassination. That means you're ఇటువంటి murder. మనస్తత్వం కలిగిన వారిని క్షమించడానికి దేవుడికి మనస్సు ఉండదని వాక్యం చెప్తుంది. ఎప్పుడైనా విన్నారా లేదా చూసుకోండి. And God says, if you kill innocent people, innocent blood like this, God will not pardon. You should check whether you have done this. దేవుడికి మనసు లేదు. నీ ప్రవర్తన సరిగా లేకపోతే నేను క్షమించడానికి దేవుడికి మనసు లేదు. When your behavior is not right, God will not feel like pardoning you. చూడండి మీకా 6 verse 16. మీకా 6వ అధ్యాయము 16వ వచనం. మైకా చాప్టర్ 6 verse 16. ఏలయనగా మీరు ఒమ్రీ నియమించిన కట్టడలను ఆచరించుచు ఆహాబు ఇంటి వారు చేసిన క్రియలన్నింటినీ అనుసరించుచు వారి యోచనలను బట్టి నడుచుచున్నారు గనుక నా జనులకు రావలసిన అవమానమును మీరు పొందగా మిమ్మును భీతి పుట్టించు జనులుగాను పట్టణ నివాసులను అపహాస్యాస్పదముగాను చేయబోచున్నాను. ఇది వాక్యమే కదా, ఇది కూడా క్రీస్తు రక్తం కడిగేసిందా? This is the word of God, or even this kind of act. దీన్ని సింపుల్ గా చెప్పనా? Shall I tell you in a నువ్వు simplified ఏది way? విత్తుతున్నావో అది కోస్తావు. I'll tell you in a very simplified way. Whatever you have been sowing, you have to reap the same thing. అంతే, నువ్వు ఏది విత్తుతున్నావో అది కోస్తావు. Whatever you have been sowing, you have to reap. కత్తితో పట్టుకుంటే కత్తితోనే హతమవుతావు. If you pick up a sword, you will die by the మంచి sword. విత్తనం నాటితే మంచి తీసుకుంటావు. If you sow good things, you will reap good things. దేవుడి వాక్యం అందరికీ మంచిగానే విత్తుతారు God will sow His word in a right way. కదా, కానీ నువ్వు సరిగా రాలేదంటే ఏమంటారు? But if you don't come in the right way, what will you మంచి say? ద్రాక్ష బలి వలె నేను విత్తాను కదా. I have sown you as a noble wine. భ్రష్టమైన ద్రాక్ష బలి వలె ఎలాగ నువ్వు బయటకు వచ్చావు How did you అడుగుతున్నా. come as a degenerate wine? మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయము 21వ వచనం. అప్పుడు ఇశ్రాయేలు వారు 2 జట్లుగా విడిపోయి జనులలో సగం మంది గీనాతు కుమారుడైన తిబ్నీని రాజుగా చేయవలనని అతని పక్షమున సగం మంది ఒమ్రీ పక్షమును చేరిరి. మనుషులు దేవుని మాటను బట్టి కాకుండా మనుషుల మాటను పట్టుకుని వెళ్తున్నారు అని అర్థం అక్కడ. This clearly says that people want to follow man's instructions. They didn't want to follow God's instructions. అంటే దేవుడు మాట ఇచ్చిన దాన్ని బట్టి కాకుండా మనుషుల మాటలను పట్టుకుని నాకు ఆయన చెప్పారు, ఈయన చెప్పారు, వాళ్ళు చెప్పారని వెళ్ళిపోతూ ఉంటారు. People want to carry the words of the people and say they told అది the బాగా people. జరిగితే ఓకే, సరిగ్గా జరగలేదు అనుకో నీ వల్లే జరిగింది. If it does well, they say yes, it's quiet. If it doesn't happen, good. ఈ they say మాట because ఎందుకు of this. వచ్చింది, నీ వల్లే జరిగింది అన్న మాట ఎందుకు వచ్చింది? Why do people blame others and say because నువ్వు of this? దేవుని మాట పట్టుకు కాకుండా మనుషుల మాట పట్టుకుని నువ్వు వెళ్ళావు కాబట్టి వచ్చింది. Because you depended on man and his counsel, not on God's. డ్యూటరానమీ 8 verse 3. డ్యూటరానమీ చాప్టర్ 8 verse 3. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 3వ వచనము. ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణిచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎరగని మన్నాతో నిన్ను పోషించెను. అంతే, నీకు తెలీదు. నువ్వు విన్న వాక్యం ఏం వింటున్నావో, ఏం తెలుసుకుంటున్నావో అది 10 సంవత్సరాలైనా ఉండని, 30 సంవత్సరాలైనా ఉండని, 50 సంవత్సరాలైనా ఉండని, 80 సంవత్సరాలైనా ఉండని, 100 సంవత్సరాలైనా ఉండని, కానీ కావలసిన ట్రూత్ అన్నది నువ్వు తెలుసుకోలేకపోతే ఇప్పుడు వరకు నీకేమీ తెలియదు అని అర్థం.
No matter what your age is, if you do not know the word of God, that means you do not know what the truth is all about. కార్యారంభము నాకు వాక్యం తెలుసు. The beginning, people say, I know the word. మిగతా విషయాల్లో నీ సమయము నీకు అనుగుణంగానే వాక్యం రిసీవ్ చేసుకున్నావు కాబట్టి కార్యాంతము ఎలా ఉంటుంది నాకు వాక్యం తెలియదు అన్నట్టు ఉంటుంది. But when you behaved in your own understanding, own thoughts, it's like as if you do not know who కానీ God ఇక్కడ is in your life. ఏమంటున్నారు, ఆహారము వలన కాదు గాని యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురు. నీకు కష్టం ఉంది, ఆ టైంలో నీకు వాక్యం గుర్తు తెచ్చుకుంటే నువ్వు భయపడకు, నువ్వు దిగులు పడకు, నేను నీకు తోడుగా ఉన్నాను, నీవు వెళ్లే మార్గంలో నీకు నేను వెలుగును చూపిస్తాను అన్న మాట నీకు వచ్చి ఎవరైనా నిన్ను ఎంకరేజ్ చేస్తే ఎంత బాగుంటుంది. The word of God very clear, man shall not live by bread alone, but every word that proceeds out of the mouth of God. That means in a difficult situation, if you get the word of God through someone or through your own self, how beautifully you will get the way and the light. ఇద్దరు ముగ్గురు కలిసినప్పుడు ఇలాగే ఎంకరేజ్ అవడం కనపడుతుందా, లేకపోతే వాళ్ళ శృతిలో పల్లవులు కలుపుతున్నారా? When 2-3 people are gathering, are you speaking the word of God, or are you talking gossip? నువ్వు దేని వల్ల ఎంకరేజ్ అవుతున్నావు? చెప్పుడు మాట వల్ల ఎంకరేజ్ అవుతున్నావా, దేవుడు వాక్యం జ్ఞాపకం చేసుకుని ఎంకరేజ్ అవుతున్నావా? Are you encouraging others to gossip, or are you encouraging others through the word of God? అందుకే ఇక్కడ ఏమంటున్నారు, What is said over here? నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయడానికే ఆయన నిన్ను అణచి నీకు ఆకులు కలుగు చేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎరుగని మన్నాతో నిన్ను పోషించను. అనగొట్టడం అంటే నువ్వు వాక్యంలో ఉండగలవా లేదా అన్నది నేను పరీక్షిస్తూనే ఉంటాను. So he humbled you. This means after hearing the word of God, are you going to really be obedient to the word of God or not? There will be an act of humbleness. క్రీస్తుకి ఆకలి వేసినప్పుడు సాతాను వచ్చి ఆకలి వేయడం తెలిసిన వెంటనే వచ్చి ఏది ఆ రాయిని అప్పంగా చేసుకుని తిను అని అన్నాడు. When Christ was actually hungry, that's the time Satan comes and tempts him, telling that, okay, turn these stones into bread. అక్కడ ఈగో హట్ అవ్వలేదే. There it was not. 40 రోజులు తిండి లేదు, ఆ జ్ఞాపకం కూడా ఆ కట్టసి కూడా లేదు వాళ్ళకని అన్నారా? Did Jesus say, are you not having courtesy? I was fasting for 40 days. ఏమన్నారు? మనుషులు రొట్టె వల్ల కాదు దేవుని నోటిలో నుండి వచ్చే మాట వల్ల బ్రతుకుదని పలికేసరికి ఆయన కడుపు నిండిపోయింది. And the moment Jesus spoke the word of God, saying that man shall not live by bread, every word that proceeded out of the mouth of God, the moment he spoke the word of God, Jesus' hunger was satisfied. మత్తయి సువార్త 4వ అధ్యాయము 3వ వచనం, Matthew chapter 4 verse 3. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలుగా అగునట్లు ఆజ్ఞాపించమనెను. అందుకాయన, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు గాని దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నది అనెను. దగ్గరకు వస్తాడు. Now he will come to you. నీ మనస్సున నీకు ఏమి కావాలి అని అడుగుతాడు. The devil will come to you and ask you, నీకు what ఏది do you want? కావాలో అది జరిగించుకో అని అంటాడు. He will say to you, whatever you want, నువ్వేం you accomplish. చేస్తావు? Then what will you do? What will you say? How will you react? ఎందుకు అడిగాడు? Why did he come and ask like that? అప్పుడు నీకు వాక్యం గుర్తుండదు. Then you don't remember the word of నా God. మనసులో ఉన్నది దేవుడికి తెలిసిపోయింది. You will immediately say, not recognizing Satan, you will say, God knows what I am నీకు thinking. గుర్తు చేస్తుంది సాతానో దేవుడో కూడా నీకు తెలియదు. Because you are failing to recognize whether it is God or Satan. వాక్యము నీకు అండర్స్టాండింగ్ గ్రహింపు లేనప్పుడు నీతో దేవుడు మాట్లాడుతున్నాడో దెయ్యం మాట్లాడుతున్నాడో కూడా తెలియదు. When you don't have the proper understanding of the word of God, you don't recognize whether God is అందుకే speaking to you or అపోస్తలుడు Satan. పౌలుతో నా కృప నీకు చాలు అని అంటారు. That's the reason God says to Apostle Paul, అపోస్తలుడు my grace is పౌలు sufficient for thee. భోజనం తినేటప్పుడు కూడా సాతాను ఎలా ప్రేరేపించాడు తెలుసా? ఒక ముళ్ళు రూపంలో ప్రేరేపించాడు. When Apostle Paul was having his food, Satan used to come in the form of a thorn ఎలా and తెలుసా? pressurized him. తింటున్నావా నువ్వు? You're eating food? ఎంత మందిని చంపేశావు? How many people you ఇదే massacred? క్రీస్తుని నమ్మినందుకు పిల్లల్ని కూడా చంపేశావు. And because they believed in Christ, you killed even children. నీకెలా తిండి How తినాలనిపిస్తుంది? shameful of you! You're eating food. That's how Satan says. తినలేకపోయేవాడు. Apostle Paul was not able to have that food. పడుకుంటానికి వెళ్తాడు. He used to go and sleep. పడుకుంటున్నావా? Oh, how did you rest? అంత మందిని చంపి ఎంత మనశ్శాంతిగా పడుకుంటున్నావా నువ్వు? You killed so many people and you're resting so peacefully. మీరు ఎత్తుక్కోండి, ఎన్నో సార్లు సాతాను అడ్డగించుతాడు, ఎన్నో సార్లు సాతాను ఆపడం కూడా జరుగుద్ది. కానీ మనుషులు ఏమంటారు? మరి నువ్వు దేవుడు నమ్ముతున్నావు కానీ ఎందుకు జరగలా? And people నువ్వు say, దేవుడు నమ్ముతావు కదా ఎందుకు రాలా? మరి నువ్వు దేవుడు తెలుసుకునేటట్టయితే మరి నువ్వు చెయ్యాలి కదా, ఎందుకు చేయట్లా? Many అసహ్యంగా ఉంది వినడానికి, చెప్పడానికి అసహ్యంగా ఉంది నాకైతే. many people will come and throw challenge to you. If you are really good, if you are really a good Christian, why this is happening to you? You shouldn't have suffered. You shouldn't have gone through this. This is how they'll come and challenge you. ఎవరు నీ దగ్గరకు వస్తారు? చూడు Matthew 4:2 చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనం, Matthew chapter 4 verse 2.
40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా, అది ఉపవాసం ఉన్న తర్వాత ఆకలి కొన్నారు. నువ్వేమో ఉపవాసం ఉండని అవసరం లేదు, నీకేం ఆకలి వచ్చింది? You don't have to fast necessarily like Jesus, but what kind of hunger was there in you? ఏ ఆలోచనతో ఆకలి వచ్చింది నీకు? What kind of thoughts came in the నీ form of లోపల ఏ hunger? ఆకలి ఉంది? What kind of hunger is there inside your heart? ఏ జలసి ఉంది? What jealousy you ఏ have? జలసితో కూడుకున్న ఆకలి ఉంది? What kind of jealousy or ఏ hunger is there? ఇరిటేషన్ తో ఉన్న ఆకలి ఉంది? What irritation kind of hunger is there? కోపంతో ఉన్న ఆకలి ఏముంది? What kind of irritation and agitation is ఆకలే there? కదా ఇదంతాను. All these are kind of hunger. ఇప్పుడు ఒక మనిషిని ఏదో చేసి చూద్దాం అని అంటారు. And will somebody will come and challenge and say, okay, అంటే do this. నువ్వు ప్రొవోక్ చేస్తున్నావు అక్కడ. You're actually provoking them. ఇక్కడికి వచ్చేది నువ్వు దేవుడు కుమారుడు అయితే, Here in this case, if you are the son of God, నువ్వు దేవుడు కుమారుడు అయితే అని ప్రొవోక్ చేస్తుంది. Satan was provoking and says, if you are really the son of God. పీస్ఫుల్ ఒకటే చెప్పారు, Jesus very simply quoted one thing. మనుషులు రొట్టె వల్ల కాదు దేవుడు నుండి వచ్చి మాట వల్ల బ్రతుకుతారు అంతే. వాడికి నెత్తి పగిలింది నిజంగా చెప్పారు. Very simplified, humble way. Jesus said, Okay, man na? will not live by bread alone. వాక్యము The moment he ఏంటంటే, said that, the head of Satan was broken. సాతాను ఈ సర్పంలో ఉన్నప్పుడు దాని నెత్తి మీద కొట్టాలి అని అన్నప్పుడు నువ్వు దేవుడి నెత్తి మీద కొడతానికి రెడీ అవుతున్నావు అనేది నువ్వు రియలైజ్ అవ్వట్లేదు. You are supposed to hit Satan on his head through the word of God, but you're not realizing that you're hitting the head of ఒక God. మనిషి సాతాను నెత్తి మీద కొట్టకుండా దేవుడి నెత్తి మీద కొడతానికి వెళ్తున్నాడంటే తన ఆశ నెరవేర్చడానికి, తన అనుకున్నది జరగడానికి ఆగుతున్నప్పుడు ఆ ఇరిటేషన్ కోపం వచ్చి క్రీస్తు నెత్తి మీద కొడతానికి రెడీ అవుతారు, రాళ్ళు ఇసరడానికి రెడీ అవుతారు. When a man's lustful desires and thoughts are not getting fulfilled, he would like to take the stone and crush the head of God. That's what he does. ఏ కోరిక ఉంది? ఏ ఆకలి కలిగి ఉన్నావు నువ్వు? What kind of sachet, what kind of desires you have, what kind of hunger కదా, is there? నువ్వు తిని ఇతరులతో కూడా తినిపించేస్తూ ఉంటావు. You are also eating with the wrong attitude and you're feeding to నీ others also. రిసీవింగ్ నెగటివ్ గా ఉంటది, If your receiving is negative, పక్కన వాళ్ళకి కూడా నీ నెగటివ్ ని ఫీడ్ చేస్తుంటావు ఆదామలాగా you want to feed it to the other person like Adam and Eve. కదా. చూడండి Matthew 4:4. మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనం. Matthew chapter 4 verse 4. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను. అంటే నీ ఆకలిలో వాక్యం ఉందా, మాంసం ఉందా? In your hunger, do you have the word of God or is it flesh? కదా, నీ ఆకలిలో వాక్యం ఉందా, మాంసం ఉందా? What is there in your hunger? Word of God or flesh? నీకులో వాక్యం లేకుండా మాంసం ఉందనుకో, మాంసం అంటే ఏంటి తెలుసా? శరీరానుసారులు. If you are not having the word of God but having flesh, you know what is రక్త flesh? సంబంధులు దేవుని రాజ్యంలోనికి రాలేరు. It is works of flesh, and those who are operating in flesh and blood cannot enter into the kingdom of God. ఎందుకంటే నీలో రక్తము మాంసము ఉందంటే నువ్వు దేవుని మీద సనుగుతూ ఉంటావు, దేవుని మీద ఆయాస పడుతూ ఉంటావు. When you're operating in flesh and blood, you will get annoyed, you will complain, you will murmur, you will grumble against God. Exodus 16 verse 2 and 3. Exodus 16 verses 2 and 3. నిర్గమకాండము 16వ అధ్యాయము 2-3 వచనములు. ఆ అరణ్యములో ఇశ్రాయేలు సమాజం అంతయు మోషే అహరోనుల మీద సనిగెను. ఇశ్రాయేలీయులు, మేము మాంసం వండుకొను కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారం తినినప్పుడు యెహోవా చేతి వలన ఎలా చాపకపోతుమి? ఈ సర్వ సమాజము ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యములోనికి మమ్మును అక్కడి నుండి తోడుకొని వచ్చితురని వారితో అనగా, అంటే దేవుడు విడుదల చేసి బయటికి తీసుకొచ్చినప్పుడు వాళ్ళ ప్రవర్తన విధానం ఒకటి, సిట్యుయేషన్ వచ్చినప్పుడు ప్రవర్తన విధానం ఏ విధంగా ఎంత క్రూరంగా మారిపోయింది అనేది అక్కడ మీకు కనబడుతుంది. Clearly defines about when God bailed them out of a situation, how their behavior was, and when they were in a very comfortable, how they are complaining and their behavior changed. అంటే దేవుడు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోలేదు వాళ్ళు. They did not redeem the time which God had given. దుర్వినియోగం చేసుకున్నారు. They wasted with the time. హీబ్రూ 13 verse 5-7 చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5-7 వచనములు. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. Let your conduct be without covetousness, be content with such నువ్వు విన్న వాక్యము నీకేం చేస్తుంది తెలుసా? సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. When you hear the word of God, it gives you satisfaction. వాక్యంలో నువ్వు ఉంటే, and if you are there in the word of God, వాక్యంలో నువ్వు ఉంటే ఆ వాక్యం నీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, దేని మీద దృష్టి ఉండదు. when you abide in the word of God, you'll be satisfied, you'll not focus on other things. అప్పుడు ఏముంటుంది దానికి అర్థము? నిన్ను విడవను ఎడబాయను. then I will never leave you nor forsake you. వాక్యం బాగుంది,
The word is good. నన్ను వదలొద్దు ప్రభువా అంటావు. You will say, Lord, don't go away from me. వదలరు. No, God will not. నువ్వు ఇలా ఉండు. But you need to conduct yourself like తృప్తిగా this. నీకున్న దాంట్లో సంతోషం కలిగి ఉండు. Be content with whatever you have. దేవుణ్ణి పక్కన పెట్టి వెళ్ళి చేసేసి తెచ్చుకునేది ఏది కూడా ఉండదు. Don't neglect God, forsake him and do anything on your నా own. జనులు 2 నేరములు చేసి ఉన్నారు. At this time My people have committed 2 sins, Jeremiah 2:13. జీవజల్పు ఓటనైన నన్ను విసర్జించుచున్నారు. అంటే దేవుడి కన్నా నీ సొంత ఆలోచనలు ముందు పెట్టుకుని వెళ్ళిపోతున్నావు. For my people have committed 2 evils. They have forsaken me, the fountain of living waters, తొట్లలో నీళ్లు నింపుతున్నారు. and hewn themselves cisterns, broken cisterns that cannot hold no water. ఉన్న దానితో సంతోషంగా ఉండాలి. అప్పుడే దేవుడు ఇంకా ఇవ్వాలనిపిస్తది. Be content with what you have, then God wants to give you more. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకు ఏమి చెయ్యగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. 1 Kings 14:16. 1 Kings 14:16 మొదటి రాజుల గ్రంథము 14వ అధ్యాయము 16వ వచనము. మరియు తానే పాపము చేసి ఇశ్రాయేలు వారు పాపము చేయుటకే కారకుడైన యెరొబెయాము పాపములను బట్టి ఆయన ఇశ్రాయేలు వారిని అప్పగింపబోచున్నాడు. తానే పాపము చేసి ఇశ్రాయేలు వాళ్ళు కూడా పాపం చేటుకు కారకుడైన, అంటే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీకి వాక్యం లేదనుకో, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా అలాగే నడిపించేస్తారు. When the head of the family doesn't have the word of God, even the entire family will be caught up. అది రియలైజ్ అవ్వకుండా వాళ్ళు తప్పు చేస్తున్నారు, వీళ్ళు తప్పు చేస్తున్నారని వాళ్ళ మీద నిందలేసేస్తుంటారు. Without realizing that, they'll say these people have committed sins, those people have committed. అది దేవుడికి ఇష్టం ఉండదు. And God is not pleased. కాబట్టి ప్రతి మంచి విషయంలోనూ దేవుని చిత్త ప్రకారము చేయటకే దేవుడు మిమ్మల్ని సిద్ధపరిచి ఉన్నారు. So God has called you that you would do the perfect will of God in your life. కదా Hebrew 13:21-20 చూడండి. Hebrews chapter 13 verses 20 and 21. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 20-21 వచనములు. గొర్రెలు గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతుల నుండి లేపిన సమాధాన కర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములోను తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మను సిద్ధపరచునుగాక. దేవుడు మిమ్మల్ని ఉద్దేశించిన సంగతులు ఎరుగుదురు కాబట్టి అపరాధము చేయకుండా జాగ్రత్త కలిగి ఉండుడి. Therefore you are not supposed to transgress and go against God's wishes, because his thoughts towards you is for peace and for good. ఎందుకంటే యేసుక్రీస్తు ద్వారా, ఆయన బోధ ద్వారా దేవుడు దృష్టికి అనుకూలమైన దానిని, ఇప్పుడు అర్థమైందా? నేను ఎందుకు నీకు అనుకూలంగా ఉన్నది, నీ దృష్టికి అనుకూలంగా ఉన్నది, నీ సొంత ఆలోచన, నీ స్వబుద్ధిని ఎందుకు చెప్తున్నాను ఇప్పుడు మీకు అర్థమవుతుందా? God's perfect will, if it is done through your life, then it is good, not in your own. మీకు Proverbs 29:12 ఒకసారి చూడండి. Proverbs 29:12 సామెతలు 29వ అధ్యాయము 12వ వచనము. అబద్ధములు ఆలకించు రాజునకు ఉద్యోగస్తులు అందరూ దుష్టులుగా నుందురు. If a ruler pays attention to lies, all his servants become wicked. కదా, అలాగే తప్పుడు బోధలో ఉన్నవారికి సత్యమంతా కూడా అబద్ధ బోధలా కనబడుతుంది. So the people who are caught up in wickedness, when they preach wrong kind of things, it will be only lies to them. వార్నింగ్ బోధ కూడా తప్పుడు బోధలే. అలాగే మనుష్యకు కూడా దేవుడు వార్నింగ్ ఇస్తే కూడా దాన్ని రిసీవ్ చేసుకోవడానికి కారణము నచ్చలా. When warning was given to Manasseh, he rejected it. He did not like it. చూడండి Proverbs 20:8 చూడండి. Proverbs 20:8 సామెతలు 20వ అధ్యాయము 8వ వచనము. న్యాయ సింహాసనాసీనుడైన రాజు తన కన్నులతో చెడుతనము అంతయు చెదరగొట్టును. అంతే, వాక్యము నిన్ను చూస్తది. The word will watch over you. నువ్వు వాక్యాన్ని చూడాలి. ఎలా చూస్తావు? వాక్యము వినేటప్పుడు నీ కంటి ముందు నువ్వు ఏమేమి తప్పు చేసావు, ఎక్కడెక్కడ ఏ విధంగా ఆలోచించావు, నీ హృదయంలో ఎటువంటి ఆలోచన వచ్చింది, ఇవన్నీ కూడా నువ్వు చూడగలుగుతున్నావు అని అంటే దేవుడు నిన్ను చూస్తున్నారు అని అర్థం. The word has to see you and you have to see the word. What it means when you have to see the word is, when you're hearing the word of God, all your sins should reflect. You should remember them and then reconcile and repent of them. That means the word is watching you. 9th verse. 9వ వచనం. నా హృదయమును శుద్ధపరచుకొని ఉన్నాను, పాపము పోగొట్టుకొని పవిత్రుని అయితేన అనుకునేదగిన వాడెవడు అని అన్నారు. కన్ను వణుకు.
Who can I కమ్యూనియన్ say, తీసుకుంటావు కదా, I have made my heart clean, I am pure from my sin? ఆలోచనని కడుక్కో, అప్పుడు నీ ఇంట్లో స్వస్థత దొరుకుతుంది. Even before you can partake in the communion, cleanse all your thoughts. నీ హృదయాన్ని కడుక్కో, నీ ఇంట్లో విడుదల దొరుకుతుంది. Your house will be delivered when you cleanse. 11వ వచనం, verse 11. బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో, యథార్థమైనదో కాదో తన చేష్టల వలన తెలియజేయును. నీ ప్రవర్తన వలన, నీ మాటల వలన, నీ ఆలోచన వలన నువ్వెవరో తెలిసిపోతావు. By your words, by your deeds, by your actions, by your behavior, people will know who you are. ఎలా తెలుస్తుంది? How will they know? మూర్ఖుడు తన మూర్ఖత్వాన్ని బయట పెట్టుకుంటాడు. It's like a foolish person will display his folly. ఐజయా 24:5. ఐజియా 24:5. యెషయా 24వ అధ్యాయము 5వ వచనము. లోక నివాసులు ధర్మశాసనములను అతిక్రమించి ఉన్నారు, కట్టడను మార్చి నిత్య నిబంధనను మీరి ఉన్నారు, దాని నివాసుల చేత లోకము అపవిత్రమాయను. అంతే. ఈ లోకం అంతా ఇప్పుడు చూడండి, ఒక ప్లేస్ కి వెళ్తారు, పీస్ఫుల్ గా ఉంటది. We go to certain places, it will be so peaceful. చక్కగా ఇద్దరు భార్య భర్తలు మాట్లాడుకుంటూ ఉంటారు. And then husband and wife will be talking. అలా మాట్లాడుతూ పెద్ద పెద్ద గొడవలు అయిపోతాయి. And then while speaking slowly, they'll pick up a fight and they'll start చాలా shouting. పెద్దగా అరుస్తారు. And they'll start shouting in the అప్పుడు peaceful. సరౌండింగ్స్ అంతా ఎలా ఉంటది? What happened to the peaceful surrounding? నచ్చదు. It will become pieces. అంటే మన మాట తీరు వలన, మనం ప్రవర్తించే విధానం వల్ల సరౌండింగ్స్ అంతా మారిపోతుంది. ఇంకా అప్పుడు దేవుడు ప్రకృతిని సృష్టించారు, దేవుడు వాటర్ వాల్స్ ఇచ్చారు, ఏముంది అందులో దూకడం ఒకటే ఉంది. Then you have to forget that what God has created. అదే దేవుడి వాక్యాన్ని ప్రాక్టికల్ గా ఆలోచించండి. We have to practically apply the word of God. And క్రీస్తు ప్రాక్టికల్ గానే వచ్చారు. Christ led a practical life. ప్రాక్టికల్ గా వచ్చి ప్రాక్టికల్ గా లైఫ్ లీడ్ చేశారు. He came practically and he led his life practically. అందుకే అనుభవ జ్ఞానంతో నేను వారికి బోధించాను అని That's అంటున్నారు. the reason he taught with the practical experience. రోమిల్కి రాసిన పత్రిక 15వ అధ్యాయము 33వ వచనము. సమాధానకర్తయగు దేవుడు మీకు అందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. Now the God of peace be with you all. Amen. ఎందుకు తోడుగా ఉంటున్నారు? Why will he be there? ఎందుకు తోడుగా ఉంటున్నారు? Why will he be there with దేవుడి us? వాక్యాన్ని వాక్యంగా చూస్తున్నాం కాబట్టి తోడుగా ఉంటున్నారు. Because we are seeing the word of God and adapting it in our life. That's the reason he's there with us. 2 Peter 3:16 చూడండి ఒకసారి. 2 Peter chapter 3 verse 16. 2 పేతురు 3వ అధ్యాయము 16వ వచనము. వీటిని గూర్చి తన పత్రికల అన్నిటిలోనూ బోధించుచున్నాడు, అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. దేవుడు వాక్యము కొన్ని గ్రహించడానికి కష్టంగా ఉంటది. అది తెలుసుకోవడానికి ఇష్టపడాలి, కానీ తెలియకుండా దాన్ని దూషించడానికి ధైర్యం చేయకూడదు. To understand the word of God, it will be a little bit difficult to understand, but you should know how to understand, but not condemn. వీటిని విద్యాహీనులను అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనములకు అపార్థము చేయుదురు. ఎందుకు ఇవన్నీ? Which untaught and unstable people twist to their own నువ్వు destruction. నింద వేస్తున్నావు అని అంటే, నువ్వు నింద వేసేస్తున్నావు అని అంటే నీ నాశనం నువ్వు వేసుకుంటున్నావు, ఎదుటి వాళ్ళ నాశనం అవ్వట్లా. When you are blaming others, you are leading yourself to your own destruction, not for others also. Hebrew 5:11. Hebrews chapter 5 verse 11. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనము. ఇందును గురించి మేము చెప్పవలసిన అనేక సంగతులు ఉన్నవి గాని మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచుట కష్టము. అంతే. వినుటకు మందులై ఉండటం వలన అంటే అటు చూస్తారు ఇటు చూస్తారు, డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటారు. ఇంకా ఏం నేర్పిస్తాము? భూలోక సంగతులే మీరు తెలుసుకున్నప్పుడు పరలోక సంబంధించిన సంగతులు ఎలా చెప్తారు? మీరు ఎలా నమ్ముతారు? People get distracted, look here and there. That's the reason they become dull of hearing. When you're not able to understand the things over here, how are you going to understand the heavenly things? మృతులలో నుండి ఒకరిని కిందకి పంపించు, అబ్రామా నా తండ్రి అని అడుగుతారు. The rich man was telling to Lazarus, send one person from heaven so that he'll go to మోషే heaven. ప్రవక్తలు కింద ఉన్నారు, వాళ్ళు చెప్పిన మాట వినమను. మృతులలో నుండి ఒకటి లేపి కిందకు వచ్చినాను, వారు వినరు అని అంటారు. Abraham says, yes, let them believe in the Moses. They have the prophets. Even let them believe in them. క్రీస్తుని గుర్తుపట్టారా? Did they recognize Christ? గుర్తుపట్టలేదు. No, they could not recognize దెయ్యం him. పట్టినవాడు, బయల్జెబూల్ పట్టినవాడు, నువ్వు దెయ్యం పట్టినవాడు అని నేను ఎరుగుదును అని చెప్పారు They said they have a demon. Jesus has a demon and is born out of a wrong కదా. person. కానీ Out of దెయ్యం fornication. మాత్రము నజరేయుడైన యేసు నాతో మీకేం పని అని అంటది. But the legion of the devils are telling, oh, son of God, ఇప్పుడు son of- చెప్పండి. what do we have to do? దేవుణ్ణి ఎంతమంది గుర్తుపట్టగలుగుతున్నారో మీకు అర్థమవుతుంది. By this you know how many నాకు people దేవుడు are తెలుసు, recognizing. దేవుడు తెలుసు, నేను వాక్యం వింటున్నాను, నేను బైబిల్ చదువుతున్నాను, నేను అన్ని రాసుకుంటున్నాను, నేను ఉపవాసం. ఎవరికి కావాలి? అక్కర్లే. నువ్వు దేవుని గుర్తుపట్టనప్పుడు నువ్వు ఎన్నున్నా సరే వ్యర్థమే. What's the use of your fasting, your prayers and all when you're not able to recognize God, when you're not applying the word of God in your life? జెరమియా 23:36 చూడండి ఒకసారి. Jeremiah 23 verse 36.
ఇర్మియా 23:36 యెహోవా భారమను మాట మీరిక మీతట జ్ఞాపకం చేసుకొనవద్దు. జీవము గల మన దేవుని మాటలను, సైన్యములకు అధిపతియగు దేవునినగు యెహోవా మాటలను మీరు అపార్థము చేసితిరి కాగా ఎవని మాట వానికే భారమగును. మాథ్యూ 22:29 మత్తయి సువార్త 22:29 అందుకు యేసు లేఖనములు గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరబడుచున్నారు. Jesus replied, your mistake is that you don't know the scriptures and you don't know the power of God. ఎప్పుడు వాక్యం బయట ఉండటం నాకు ఇష్టం ఉండదు. I don't want to be outside the word of God. లోపల ఉంటేనే సేఫ్టీ. The safety only when I have the word of God. అది చాలా మంచిది. And that's very important. పర్ఫెక్ట్ విల్, దేవుని యొక్క పర్ఫెక్ట్ విల్ ని, పర్ఫెక్ట్ ప్లాన్ ని జరిగించొచ్చు. And then God's perfect will can be accomplished in your life. జకరియా 9:10. జకరియా చాప్టర్ 9:10 జకరియా 9:10 ఎఫ్రాయిములో రథములు ఉండకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను, యుద్ధపు వీలు లేకుండా పోవును. నీ రాజు సమాధాన వార్త అన్ని జనులకు తెలియజేయును. సముద్రం నుండి సముద్రము వరకు, యూఫ్రటీసు నది మొదలుకొని భూ దిగంతముల వరకు అతడు ఏలును. మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి నువ్వు కూడా నిబంధన చేస్తున్నావు. ప్రభువా నాకు నువ్వు తప్ప ఎవరూ లేరు ప్రభు అంటావు చూసావా. నువ్వు దేవుడితో నిబంధన చేస్తున్నావు, దాన్ని బ్రేక్ చేసావంటే దానికి అర్థం ఏంటి? పాత నిబంధన కాలంలో ఆ దూడని ముందు పెట్టి నిబంధన చేసి దాన్ని మొక్కల కింద చేసి ఆ మధ్యలో నడుస్తారు వాళ్ళు. And when the sacrificial animal was cut, the two bodies were kept into two different sides and made a covenant. You are also telling, I will do whatever you say, Lord. దానికి అర్థం తెలుసా? You know what it means? నీతో చేసిన నిబంధనని నేను నిలబెట్టుకోకపోతే నా జీవితం ఇలా అవుతుందని అర్థం. It means, Lord, if the covenant that I made with you, if I don't keep it, my life also will be cut into half. అందుకే నిబంధన క్రింద ఉండండి. కాబట్టి దేవుడు వాక్యం ఏం చెప్తుందన్నది జ్ఞాపకం చేసుకోండి. Therefore, remember what the word of God is addressing to you. దేవుడు వాక్యాన్ని మార్చేస్తున్నావా? Are you changing the word of God? దేవుడు వాక్యాన్ని నీ స్వబుద్ధితో రిసీవ్ చేసుకుంటున్నావా? Are you receiving the word of God with your own understanding? అప్పుడు నీ ప్రవర్తనే మారిపోతుంది. Then your entire behavior changes. నువ్వు ఎంత దేవుడు అన్నా కూడా నువ్వు ఎవరో నాకు తెలియదన్న మాత్రమే చెప్తారు. నువ్వు 10 మాట్లాడతావు, దేవుడు ఒకటే చెప్తారు నువ్వు ఎవరో నాకు తెలియదు. You will say so many things, you will quote the scriptures, and God will simply look at you and say, I do not know who you are. షలోమ్ అలైకుం.